ప్రభుత్వము. మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని చంపి మా ఇండ్లు తీసుకోమనండి. దండం చేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్, నువ్వు దిగిపో ఫస్ట్. మాకు నిమ్మత మాకు గుండెలు అదిరిపోతున్నాయి. మాకేదో మా ఇండ్లు మాకు చాలు, మా ఇండ్లు మాకు చాలు. మేము అక్క చెల్లెల లెక్క, అన్నదమ్ముల లెక్క, అమ్మ నాయన లెక్క కలిసి ఉన్నాము. మా పిల్లలు ప్రేమానురాగాలు ఉన్నాయి, మా పిల్లల చదువులు ఉన్నాయి, మా హాస్పిటల్ దగ్గర ఉన్నాయి, మాకు షాపింగ్ అన్ని దగ్గర ఉన్నాయి. మాకు ఏ ఇండ్లు మాదే, మాకు ఏది వద్దు. మూసీ నదిని నగరం చేయాలంటే మన పిఎం మోడీ సార్ కదా, ఆయన కూడా వాళ్ళకు కూడా కుదరదు. అది నీకు రివర్ అనేది పుట్టుకతో వస్తుంది. అండ్ దట్టు వాటర్ న్యాచురల్ ఎప్పుడు కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. నీకు మూసీ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడతా ఉన్నాడు. మూసీ ఎంత దారితో వస్తుందో అది కావాలి అంటే, అది నిండా కేంద్ర కావాలి అంటే సృష్టి మారాలి. మళ్ళీ సృష్టి మారాలి. ఈ ప్రభుత్వం మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మా పిల్లలకి ఏమైనా జీవనోపాధి ఉందా? ఈ ప్రభుత్వం మా ప్రాణాలకు ఏమైనా ఇది హైడ్రా కాదన్నారు. వినండి, ఇది హైడ్రా కాదన్నారు, ఇది మున్సిపల్ మూసీ పర్యవేక్షణ అన్నారు. మరి జిహెచ్ఎంసీ ట్యాక్స్ ప్రతి వాళ్ళు కడుతున్నారుగా. నువ్వు ప్రతి ఇంటి నెంబర్ నీ దగ్గర ఉందిగా జిహెచ్ఎంసీలో, నువ్వు నోటీసులు వాళ్ళకి ఇంటికి పంపించు. ఇంతమంది పెట్టాలని తీసుకొచ్చి నువ్వు హైడ్రా లాగా నువ్వు ఎందుకు మార్కులు వేస్తున్నావు? ప్రేమ పెంచుకున్నామండి మా ఇంటి మీద, ఒక ప్రేమ పెంచుకున్న సత్యంత వరకు ఇక్కడ ఉంటామనేసి మమ్మల్ని ఎక్కడే తీసుకుపోయి వేస్తా అంటే, మాకు ఏ సౌలత లేని దగ్గర వేస్తా అంటే మేము ఎందుకు సార్? మేము కాయకష్టం చేసుకున్నాం, ఇక్కడ ముక్కలు చేసుకొని కొనుక్కున్నాం ఈ ప్లేస్లు. మేము మాకు ఒక జీవనోపాధి మాకు వద్దు, ఎట్లాంటి జీవనోపాధి వద్దు. ఉన్న ఇల్లు 6,000 కోట్లు అమ్ముకున్న కొడుకులకి వాళ్ళు చేసిన పనికి పెద్ద పెద్ద వాళ్ళకు 4-5 ఇండ్లు ఉంటాయండి. హైదరాబాద్ మేము పేదవాళ్ళం. సొంత నియోజకవర్గంలో ఇలాంటి పోలీసు వాళ్ళే రాత్రి ఆయన ఎక్కబోయి ఇంట్లోకి వెళ్ళి తెలుసుగా అందరికి. ఇలాంటి పోలీసు వాళ్ళే రాత్రి ఎత్తుకపోయి ఇంట్లోకి వెళ్ళి పండుకున్న బెడ్రూమ్ లోకి వెళ్ళి తెలియదా? ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలియదా? సహకరిస్తారు, డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు మీకు. నూకుతూరు వాడికెళ్ళి ఇల్లు ఇట్లా పోతే తెలుస్తా బాధలకు. ఏం కాదు, మా ప్రైవేట్ జాబ్, నాకు జాబ్ పోవాలి. ఇప్పుడు మేము ట్యాక్స్ పే కడుతున్నామండి. మమ్మల్ని ఇట్లా బాధ పెడతాడు అనుకోవాలి, మమ్మల్ని ఇట్లా మా శవాల మీద ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటాడు అనుకోలేదు సార్. మాకు ఒకప్పుడు మన భారతదేశం దగ్గర ఉండాలి. పిచ్చగుండ లండన్ మన 100-200 సంవత్సరాలు పరిపాలన రాజ్యంలాగా కావద్దు మాకు. ఏమని చెప్పిపోయి వాళ్ళు మీకు? అసలు మాకు ఏం చెప్తలేరు సార్. వాళ్ళైతే వాళ్ళు వస్తున్నారు, మార్కింగ్ వేసుకొని పోతున్నారు. మేము అడుగుతున్నా కానీ వాళ్ళు అసలు మాకు మాట కూడా ఏం చెప్తలేరు, సమాధానం. వాళ్ళు అసలు మమ్మల్ని ఇక పోలీసు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నెట్ అవతల పడేస్తున్నారు. అసలు మమ్మల్ని మార్క్ పెట్టిపోతున్నారు. అసలు ఎందుకు ఏంటిది? మేము అసలు పేపర్లు అడుగుతున్నా కానీ ఎక్కడ దాకున్నా అసలు మాకేం సమాధానం చెప్తలేరు వాళ్ళు. అసలు డైరెక్ట్ గా మ్యాప్ లో వచ్చేసి ఒక్కొక్క విధానంగా చూపిస్తున్నారు. ముస్లిమ్స్ ఉన్న ఏరియాలలోనేమో 10 సెంటీమీటర్స్, తెలుగు ఉన్న ఏరియాలనేమో 50 మీటర్స్, ఇంకోళ్ళు కొంచెము సామాన్య అమాయకుల పబ్లిక్ దగ్గర ఉన్న దగ్గరనేమో 100 ఫీట్స్, మరి ఇంకా మెథడ్ మనుషుల దగ్గర ఉన్న దగ్గరనేమో 150 ఫీట్స్. ఇట్లా జరుగుతుంది ఇక్కడ. ఇది మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇది ప్రజాపాలన కాదు సార్, ఇది ప్రజలని పీడించే పాలన. ఏదో చెప్పుకొని ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రజలను అందరిని ఇంత క్షోభ పెడుతున్నారు. మీరు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. రోజు ఈ తెలంగాణ ప్రజలు ఎంతో అనుభవిస్తున్నారు, చాలా బాధలు. ఆయన వాళ్ళ బాధలు ఇంత క్షోభ పడుతున్నారు కదా, అంతకు మించి బాధపడతాడు ఆ సీఎం. అతని వంశం మొత్తం ఇంత బాధపడతాడు చూడు, అంతకు మించి. ఇదే మా శాపం అందరిది. పేద ప్రజల గురించి చెప్తున్నాం కదా, ఇంతమంది ఏడుపు వాడికి పడకపోతే అడగండి, చెప్పండి. వాళ్ళ వంశం మొత్తం. మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిండ్రు? మాకు పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ అండి. మేము గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్స్ అన్ని తీసుకున్నాం. మేము LRS, BRS, GHMC పర్మిషన్, అది కేసీఆర్ గవర్నమెంట్ కి మేము కట్టాం. మేము అందరం మాకు వాటర్ బిల్ కూడా కేసీఆర్ మాకు ఫ్రీ అన్నాడు. మాకు వాటర్ బిల్ కూడా 667 రూపాయలు వాటర్ బిల్ వస్తుంది. మాకు ఇంటి ట్యాక్స్ వచ్చేసి 1 year కి 12,500 రూపాయలు ఇంటి ట్యాక్స్ వస్తుంది. మాకు LRS ఉన్నాయి, మాకు ప్రతి పర్మిషన్ పేపర్ ఉండేనే మేము కట్టుకున్నాం. మేము ఇవేమి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు. వాళ్ళు మాట మార్చుకోవాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే కాదు, ప్రతిదీ మేము అప్రూవల్స్ తోనే మేము కట్టాం మేము ఇల్లు. ఇప్పుడు మళ్ళీ టీవీలలో అన్ని దొంగ నాటకాలకు అబద్ధాలు ఆడుతారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు. ప్రతి డాక్యుమెంట్ లో నో ప్రాబ్లం అనే ఉంది. మేము 50 ఏళ్ళ సంది ఉన్నాం, 10 ఏళ్ళు ఆడ కిరాయికున్నాము. ఏదో ఒకటి అని మేము ఇక్కడ తీసుకున్నాము. ఇంత సగం పట్నం పోయి మొత్తం పట్నం పోతే మాది పోతుంది.
ఆ, ఇప్పటి వరకు ఒక నాన్న నీళ్ళు రాలేదు ఆ, ఆయన లేకుంటే ఎవరికైనా బోవెట్టినోడా నీళ్ళు పోసినోడా లేకుంటే మమ్మల్ని చూసినోడా దోమలకి దస్తుంటే ఈడు ఎందుకు మా మీద ఇంత కచ్చ పెట్టేది ఆ? మేము ఆయన గురించి ల్యాండ్ రివర్ బెడ్ లో ఉందంటే ఏమని చెప్తారు? రివర్ బెడ్ లో లేదా ఇది? రివర్ బెడ్ లేదు సార్. ఇప్పుడు దాకా ఇన్ని వర్షాలు పడ్డాయి, ఇప్పుడు దాకా పైన దాకా కూడా రాలే వర్షం. ఇప్పుడు తెలుసా నది గర్భం అంతే. నదిగా నది గర్భంలో ఉందా ఇది? ఇది నది గర్భంలో ఉందా? 10 ఫీట్ల పైన ఉంది, 100 మీటర్ల ముందుంది, 100 మీటర్ల తర్వాత ఉంది. ఇది నది గర్భం అంటే రివర్ మధ్యలో ఉన్నది. మేము రివర్ మధ్యలో లేవు, గుడిసెలేసుకుని లేరు ఇది ఇక్కడ. అని వాళ్ళు ఉందని చెప్పేసి మార్క్ పెట్టిపోయారు కదా నిన్న. ఇది అధికారుల దౌర్భాగ్యం. ఇది అధికారులు బలవంతం చేస్తున్నారు మమ్మల్ని అందరినీ బలవంతం. ఇంతమంది కాదండి, ఇది ఏమైనా వేరే ఏరియానా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాయకష్టం చేసుకున్న మనుషులు ఇంతమంది బెటాలియన్ జెట్ ఫోర్స్ తీసుకొని వస్తారా? ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమనుకుంటుంది అసలు? అంటే మేము ఏమైనా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని కొట్టి నా ఇల్లు నా గురించి నేను మాట్లాడితే నా తప్ప? నేను క్రైమా? ఇదెక్కడ న్యాయం అండి? క్రైమే జరుగుతుంది. ఇది జరుగుతుంది అసలు. 10 ఫీట్ల మీరు వెళ్ళి చూడండి, మూసి అక్కడికి వెళ్ళి చూడండి, 10 ఫీట్ల డౌన్ ఉంది. నేను 40 ఫీట్ల పైన ఉన్నా నేను. ఇది మూసి, ఇది రివర్ బెడ్ ఎక్కడ అవుతుంది అసలు? సో మొత్తానికి మీరు ఖాళీ చేయరు? చెయ్యరు, ఎవరు చెయ్యరు, చేయాల్సిన అవసరము లేదు. ఎవరు మేము ఇప్పటికే ఇది ఆక్రమిత కట్టడాలు కాదు, అందరూ రిజిస్టర్ ల్యాండ్లు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తీసుకున్నాం, బీఆర్ఎస్ కట్టాము, ఎల్ఆర్ఎస్ కట్టాము. మీ దగ్గర ఏ టు జెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. లేకుంటే మమ్మల్ని ఎందుకు ఉంచుతారు వాళ్ళు ఇక్కడ? నేను జిహెచ్ఎంసీ ట్యాక్స్ కడుతున్నా, జిహెచ్ఎంసీ ట్యాక్స్ కడుతున్నా, రోడ్ ట్యాక్స్ కడుతున్నా, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నా, వాటర్ బిల్లు కడుతున్నా. ఇంకా ఏం కట్టాలి గవర్నమెంట్ కి? నువ్వు వచ్చి ఇల్లు తీసేస్తానంటే ఎట్లా? ఏం అధికారం ఉంది? నువ్వు కమర్షియల్ గా అమ్ముకోవడానికి, కమర్షియల్ ఫ్లాట్లు, షాపింగ్ మాల్లు చేయడానికి ఈ మూసి పక్కన సుందరీకరణ అని నువ్వు పోకళ్ళు పోయి, విదేశాల్లో జరిగినవన్నీ పోకళ్ళు పోయి ఇక్కడ పోయి మధ్యతరగతి కుటుంబాల మీద బుల్డోజర్లు ఎక్కిస్తావా నువ్వు? లండన్ ఇది నిజమా? 1,50,000 కోట్ల రూపాయలు తీసుకున్నావు అని చెప్పేసి మాధ్యమంలో చెప్తున్నారు, టీవీలలో. ఏ ఒక్క అపోజిషన్ మాట్లాడుతున్నారా? ఏ ఒక్క పొలిటీషియన్ దీని గురించి మాట్లాడుతున్నారా? మనిషికి తలా 200 కోట్ల రూపాయలు ఇచ్చి అందరూ మభ్యపెట్టి కూర్చోబెట్టాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. అంత చాలు కాదు, అంత చాలా. మీరు గెలిపించిన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు ఏమంటారు? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గెలవలేదు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గెలవల. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో మొత్తం టీఆర్ఎస్ గెలిచింది. ఊళ్ళల్లో వాళ్ళు మార్పు కోసము, రైతులు డబ్బుల కోసం అని చెప్పి, మార్పు కోసం అని చెప్పి చేశారు. ఈయన వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో గెలవలేదు కాబట్టి హైదరాబాద్ లో ఫాతిమా కాలేజీని ఇంతవరకు ఎందుకు కూల్చలేదు? హైకోర్టు పక్కన 30 ఫీట్ల రోడ్డు ఉంది, అది ఎఫ్టీఎల్ కాదా? ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే వాళ్ళన్న తిరుపతి రెడ్డి కూడా కూలగొట్టలేదు, ఇప్పుడు కొట్టలేదు. ఆహా, దుర్గం చెరువు దగ్గర ఏమో స్టే ఇస్తారంట. మాలాంటి వాళ్ళు స్టే చేయాలంటే హైకోర్టు ఏమంటుందంటే హైడ్రాకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది. పోనీ ఇది మూసీ పరివాహక ప్రాంతం వచ్చామని చెప్పి అధికారులు అంటున్నారు. అలా అని చెప్పి మేము వెళ్ళి స్టే తెచ్చుకోవాలంటే ఇది జిహెచ్ఎంకి సంబంధించి మాకు అసలు తెలియదు. హైడ్రా కాదు కదా మరి? ఎందుకు కాదు? హైడ్రా కాకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇన్ని సంవత్సరాల నుంచి రాంది ఇక్కడ ఎందుకు వచ్చారు?